మీ డబ్బు మీ హక్కు, అన్క్లెయిమ్డ్ మనీ సొంతం చేసుకోండి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో 1,00,000 కోట్లకు పైగా అన్క్లెయిమ్ డిపాజిట్లు. ప్రధాని మోడీ కీలక పోస్ట్, మీ డబ్బు మీకేనంటూ పిలుపు. 2 నెలల్లో 2,000 కోట్లు తిరిగి చెల్లించినట్టు కేంద్రం వెల్లడి. ఉద్గమ్ పోర్టల్ ద్వారా మీ డబ్బును సులభంగా తెలుసుకునే అవకాశం. క్లెయిమ్ చేయని డబ్బును తిరిగి పొందేందుకు ఇది మంచి అవకాశం అంటున్న ప్రధాని మోడీ. ఏంటిది ఉద్గమ్ పోర్టలా? ఉద్గమ్ పోర్టల్ ఆర్బీఐ అంటండి, ఇదేనా? మళ్ళీ వీటిలో కూడా మనకి ఫేకులు తయారవుతాయి. సో దీంట్లో చేసుకోవాలా మంది మొత్తం మొబైల్ నెంబర్ ఎంటర్, పాస్వర్డ్ లేదు కదా, ఎట్లా రిజిస్టర్ అవ్వటం ఎట్లా? దీంట్లో ఫర్గెట్ పాస్వర్డ్ పక్కన పెట్టండి, మరి రిజిస్టర్ అవ్వటం ఎట్లా? మొబైల్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా పెట్టారు, మరి అసలు నేను రిజిస్టరే కాలేదుగా. అప్పుడు ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టాలా? పెట్టి మన మొబైల్ నెంబర్ ఇస్తే మనకు ఓటీపీ వస్తుంది కావచ్చు, దాని నుంచి లాగిన్ చేసుకుంటే మన అకౌంట్లో ఎంత అన్క్లెయిమ్డ్ అనేది తెలుస్తుంది. మన అకౌంట్ కొడితే 0 వస్తుంది అనుకోండి, అది వేరే విషయం. సరే చూద్దాం ఒకసారి. అన్క్లెయిమ్డ్ ఆస్తుల విషయంలో ఆర్బీఐకి ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ప్రజల్లో కొంత చైతన్యం వచ్చింది. ఇప్పుడు ప్రధాని మోడీ కూడా తన వంతుగా ప్రచారం మొదలుపెట్టారు. ఇది ప్రజలకు మేలు చేస్తుందన్న భావనలో ఆయన ప్రకటన చేశారు. క్లెయిమ్ చేయని ఆస్తుల గురించి ప్రధాని మోడీ బుధవారం లింక్డ్ఇన్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. మరిచిపోయినా లేకపోతే క్లెయిమ్ చేయని నగదు దక్కించుకునేందుకు ఇది మంచి అవకాశం అని పేర్కొన్నారు. అందుకోసం మీ డబ్బు మీ హక్కు మూమెంట్లో పాల్గొనాలని సూచించారు. భారతీయ బ్యాంకుల్లో 78 ఆయన ఇందా నేను 3,000 కోట్లు అన్నానండి, సారీ, 78,000 కోట్లు ఉన్నాయంట బ్యాంకుల్లో. మనయే అంటే మర్చిపోయిన వాళ్ళవి. ఓకే, బ్యాంకుల్లో 78 కోట్లు, ఇన్సూరెన్స్ కంపెనీలో 14,000 కోట్లు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలో 3,000 కోట్లు, డివిడెండ్లు 9,000 కోట్లు క్లెయిమ్ చేయకుండా ఉన్నాయంట. ఓడి అమ్మ, అంటే మొత్తం 78, 82, 92, 95, 4 అంతేగా, అంటే 104,000 కోట్లు ఉన్నాయి క్లెయిమ్ చేయండి డబ్బులు బ్యాంకుల్లో. గవర్నమెంట్ దగ్గర 104,000 కోట్లు ఉన్నాయంట. సరే చూడండి, జనం అందరూ కూడా ఆ ఉద్గమ్ పోర్టల్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని ట్రై చేయండి. మీవి కూడా ఏమైనా ఉండొచ్చు, మీ తండ్రులవి కావచ్చు, మీ తాతలవి కావచ్చు. ఇట్లా చాలామంది అన్క్లెయిమ్ చేయని సడన్గా చనిపోయిన వాళ్ళవి ఇట్లాంటివి చాలా ఉంటాయి. మీవి కూడా పొరపాటునే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. దాదాపు 1,00,000 కోట్లు ఉన్నాయి అక్కడ. అంతేనా? 100 కోట్లు, అంతే 1,00,000 కోట్లు. ఇటువంటి ఆస్తుల గురించి తెలుసుకుందుకు సంబంధిత వెబ్సైట్లను ఆయన పంచుకున్నారు. ప్రతి పౌరుడు తనకు చెందిన సొమ్మును తిరిగి పొందేందుకు ఈ మూమెంట్ ప్రారంభించినట్టు చెప్పారు. మర్చిపోయిన ఆస్తులను కొత్తగా అవకాశంగా మార్చుకోండి. ఈ మూమెంట్లో భాగం కండి. ఆస్తుల వివరాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ ఎన్నో కుటుంబాలు కష్టపడి కూడబెట్టిన పొదుపు పెట్టుబడులు సూచిస్తున్నాయని ప్రధాని చెప్పారు. ఇప్పటికే 2,000 కోట్ల విలువైన ఆర్థిక ఆస్తులను ఏడాది అక్టోబర్, నవంబర్లో అర్హులైన హక్కుదారులకు అందించామని చెప్పారు. అనేక కారణాల వల్ల క్లెయిమ్ చేసుకోకుండా ఉన్న బ్యాంక్ డిపాజిట్లు, బీమా, డివిడెంట్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, పెన్షన్ లాంటి ఆర్థిక ఆస్తులకు సంబంధిత హక్కుదారులకు చట్టబద్ధ వారసులకు అందించాలనే లక్ష్యంతో యువర్ మనీ యువర్ రైట్ కార్యక్రమాన్ని అక్టోబర్ 4న దేశవ్యాప్తంగా ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, జిల్లా పాలనా అధికారులు, ఆర్థిక సేవల అధికారులతో అక్టోబర్ నుంచి డిసెంబర్ 5 వరకు 477 జిల్లాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రజలకు అవగాహన కల్పించినట్లు రాజ్యసభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇప్పటికే వెల్లడించారు. సో ఇవి చూడండి ఒకసారి. ప్రజలకు తమ అన్క్లెయిమ్ ఆర్థిక ఆస్తులను ఆర్బీఐ ఉద్గమ్, ఐఆర్డీఐ బీమా భరోసా, సెబీ మిత్ర సమర్థంగా ఉపయోగపడతాయంట. సో ఈ 3 వెబ్సైట్లో చూడొచ్చు. మనం ఆర్బీఐ ఉద్గమ్ ఒకటి చూసాం, ఐఆర్డీఐ బీమా భరోసా అంట, అది కూడా చూద్దాం ఒకసారి. ఐఆర్డీఐ బీమా భరోసా ఇదేనా? ఇది అన్క్లెయిమ్డ్ అమౌంట్. అరే ఓకే, ఇక్కడ అన్క్లెయిమ్డ్ అమౌంట్, ఇది ఇక్కడ ఉంది అన్క్లెయిమ్డ్ అమౌంట్. సో దీంట్లోకి వెడితే నెంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్, అంటే మన ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నాయి, పాలసీ హోల్డర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అవి ఎంటర్ చేస్తే ఈ పాలసీలో క్లెయిమ్ చేసుకోకుండా మిగిలిపోయినవి దీంట్లో వస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటిది, సెబీ మిత్ర.
ఇది మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్ గురించి వస్తుంది అనుకుంటుంది సెబీ మిత్ర అనేది. అన్క్లైమ్డ్ మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్స్ది ఈ సెబీ మిత్రాలు వస్తాయి. ఇందులో ఏమో మనకి బీమా భరోసాలో ఏమో అన్క్లైమ్డ్ పాలసీల గురించి వస్తాయి. మనకి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో ఏమో అన్క్లైమ్డ్ డిపాజిట్స్ గురించి వస్తాయి అన్నమాట. సో ఈ మూడు ఒకసారి క్లియర్గా చూడండి. చాలా డబ్బులు ఉన్నాయంట, దాదాపు 1,00,000 కోట్ల దాకా ఉన్నాయంట మనందరివి. సో అవి అన్క్లైమ్ డిపాజిట్స్గా ఉన్నాయి. ఒకసారి వాటిని ఎలా తీసుకోవాలో చూడండి.